ఇక్కడ ఎగ్జామ్ అయిందా? ఇక్కడ సెలక్షన్ కాంపిటీషన్ అయింది. అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. నేను ఏపీ మోడల్ స్కూల్ శంకవరంలో 10వ తరగతి చదువుతున్నాను. కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మన రాష్ట్రంలో జరిగిన మాక్ అసెంబ్లీకి నేను స్పీకర్ గా వ్యవహరించాను. దీని వెనుక మా ప్రిన్సిపల్ సార్, స్టాఫ్, అలాగే ఏపీ మోడల్ స్కూల్ స్టేట్ మేనేజ్మెంట్ సహకారం ఎంతగానో ఉన్నాయి. ఈ మాక్ అసెంబ్లీకి వెళ్ళడానికి మేము ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యాం. స్కూల్, మండల్ లెవెల్లో ఎలక్యూషన్, ఎస్సే రైటింగ్, క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో టాప్ 3 ఫ్రమ్ ఎలక్యూషన్, టాప్ 3 ఫ్రమ్ ఎస్సే రైటింగ్ ని తీసుకుని క్విజ్ కండక్ట్ చేసి టాప్ 1 ని అసెంబ్లీకి పంపించారు. నేను మాక్ అసెంబ్లీలో స్పీకర్ గా చాలా మంచిగా ట్రైన్ అయ్యాను. ఈ స్టేట్ అసెంబ్లీలో నేను నేర్చుకున్నది ఏంటి అనంటే, మనం టెక్స్ట్ బుక్స్ లో చదివేది, టీవీలో చూసేదానికన్నా డైరెక్ట్ గా అక్కడికి వెళ్లి మాట్లాడేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్పీకర్ గా వ్యవహరించడం వల్ల నేను క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, క్వశ్చన్ అవర్ లో మంత్రి గారు ఎలా సమాధానం ఇస్తారు, ఆపోజిషన్ క్వశ్చన్స్ ఎలా రేస్ చేస్తారు, గందరగోళాలు వస్తే ఎలా సాల్వ్ చేయాలని నేర్చుకున్నాను. 0 అవర్ లో అడిగే స్పాంటేనియస్ క్వశ్చన్స్ కి మినిస్టర్ గారు ఎలా రియాక్ట్ అవుతారో కూడా నేర్చుకున్నాను. నాకు ఎంతో ఫేవరెట్ అయిన థింగ్ ఏంటి అంటే బిల్ ప్రవేశపెట్టడం. నాకు ఎప్పుడూ ఒక కన్ఫ్యూజన్ ఉండేది, ఈ బిల్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని చెప్పి. అక్కడికి వెళ్ళాక నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. మేము ఇందులో భాగంగా 2 బిల్స్ ని కూడా పాస్ చేశాం. మొదటిది ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్ 2025. దీంట్లో భాగంగా పిల్లలు సోషల్ మీడియాకి ఎలా ఎడిక్ట్ అవుతున్నారు, సోషల్ మీడియాని మంచిగా ఎలా యూజ్ చేసుకోవాలని తెలుసుకున్నాం. మనకి ముందు ఫోన్ ఇన్వెన్షన్ లేకముందు ఏ డౌట్ వచ్చినా, ఏ విషయం తెలుసుకోవాలన్నా బుక్స్ కోసం లైబ్రరీకి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మన ఫింగర్ టిప్స్ లోనే ప్రపంచం మొత్తం ఉంది అని నేర్చుకున్నాం. తదుపరి బిల్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ బిల్ 2025. దీంట్లో భాగంగా ఫ్యూచర్ సిటిజన్స్ అయిన మనం ఎలా ప్లాంటేషన్స్ చేయాలి, నాన్ బయోడిగ్రేడబుల్ థింగ్స్ అలా ఇష్టం వచ్చినట్టు పారేయకూడదు అని నేర్చుకున్నాం. తర్వాత ఈ సభ అయిపోయాక గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు మమ్మల్ని ప్రశంసించు చాలా మంచిగా మాట్లాడారు. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారు, ప్రోటెం స్పీకర్ గారిని నన్ను ప్రశంసించినందుకు నేను చాలా సంతోషించాను. అలాగే మన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, అలాగే జనరల్ సెక్రటరీ గారు పిల్లల్ని ఉద్దేశించి చాలా మంచి మాటలు చెప్పారు. తదుపరిగా మన నారా లోకేష్ గారు ఈ ఇనిషియేటివ్ తీసుకోవడానికి కాల కారణం నేను తెలుసుకున్నాను. ఫ్యూచర్ సిటిజన్స్ అయిన మనం పొలిటికల్ పార్టీస్ ఎలా ఉంటాయి, బిల్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అసెంబ్లీ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయో మాకు ఫుల్గా అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారని తెలిపారు. తర్వాత మమ్మల్ని లెజిస్లేటివ్ అసెంబ్లీకి, లెజిస్లేటివ్ కౌన్సిల్కి తీసుకెళ్లి మొత్తం అన్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు అక్కడికి వెళ్ళడం వల్ల చాలా సంతోషంగా ఉన్నాను. చాలా విషయాలు నేర్చుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నారా లోకేష్ గారికి, గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా స్కూల్ మేనేజ్మెంట్కి, ఏపీ మోడల్ స్కూల్ స్టేట్ మేనేజ్మెంట్కి నా కృతజ్ఞతలు.